నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఆబ్కారీ శాఖలో అవినీతి అక్రమాలపై శాసనసభలో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల మద్యం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామన్న ఎన్ చంద్రబాబు నాయుడు శాసనసభలో 2 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎంతో ప్రమాదకరమైందన్న ముఖ్యమంత్రి ప్రజల ఆస్తులను కాపాడతామని చంద్రబాబు నాయుడు హామీ కేంద్ర బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాజధానికి నిధులు కేటాయింపుపై కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్న రాష్ట్ర ప్రజలు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కొనసాగుతున్న గోదావరి వరద ఉధృతి కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం ఆబ్కారీ శాఖలో 2019-24 మధ్య చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం అక్రమాలపై సిఐడితో విచారణ జరిపిస్తామని ప్రకటించారు లోతైన విచారణ తర్వాత అవసరమైతే ఈ అంశాన్ని ఈడీకి సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు నేరస్తులు రాజకీయాల్లో ఉంటే రాజకీయాలు నేరమవుతాయన్నారు ప్రజలకు హామీ ఇచ్చామంటే అమలు చేసేదిగా ఉండాలని తెలిపారు పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే గత ప్రభుత్వం మద్యం ధరలను విపరీతంగా పెంచిందన్నారు ఎక్సైజ్ శాఖకు పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఇందుకోసం శాసనసభ్యులు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షిస్తేనే మళ్లీ తప్పు చేయకుండా ఉంటారని పేర్కొన్నారు వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ కేసు అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రెఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి అన్ని కోణాలు దీంట్లో బయట రావాల్సిన అవసరం ఉంది తప్పకుండా అవసరమైతే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా చెప్పి ఆ మధ్యలో 1924 తర్వాత కూడా దీని ఎఫెక్ట్స్ వల్ల ఎంతమంది ఆరోగ్యం నాశనం అయిపోయింది ఎంతమంది మంగళసూత్రాలు తెగిపోయినాయి ఇవన్నీ కూడా ఎలక్షన్లో మనం చెప్పాం అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన సిబిసిఐడితో తరో ఎంక్వైరీ చేపిస్తాం ఈడీ కూడా రెఫర్ చేసి యాక్షన్ తీసుకుంటామని సభ ద్వారా తెలియజేస్తాం మద్యం విధానంపై విడుదల చేసిన శ్వేతపత్రం ఎంతో లోతుగా ఉందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు శాసనసభలో మంత్రి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలలో ప్రజలు ఈ విధానంతో ఎన్ని బాధలు పడ్డారో అర్థమవుతుందన్నారు కల్తీ సారా తాగి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నారు ప్రజలు వీళ్ళేమో దారుణంగా 18,000 కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీలు మన లిక్కర్ మనకి తాగాలని చెప్పి ఎవరిని మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఓకే ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్‌చెకర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా డీ అడిక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచ్చి చౌదరి గారు చెప్పిన సూచన కూడా మనం పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపొద్దు మనమే కనుక 18-20 శాసనసభ ఈ రోజు 2 బిల్లులను ఆమోదించింది
ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రాల విశ్వవిద్యాలయం సవరణ బిల్లుకు సభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. బిల్లులపై ఆయా శాఖల మంత్రులు సభలో వివరించారు. దీనిపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడారు. అనంతరం ఈ 2 బిల్లులను సభ ఆమోదించింది. 2 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ఇప్పుడు విషయం ఏమిటంటే బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అందరూ అవునన్నారు, కాదన్నవారు లేరు. ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు సభ ఆమోదం పొందింది. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎంతో ప్రమాదకరమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమాత్రం ఆలోచించకుండా గత ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో అనేక భూ వివాదాలు పెరిగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి ఫోటోతో పాస్ పుస్తకాలు ఇవ్వడం సరికాదని తెలిపారు. తాము ఇచ్చిన హామీ మేరకు అన్ని నెరవేరుస్తున్నామని తెలిపారు. ప్రజల ఆస్తులను కాపాడుతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ చట్టం కనుచుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి. నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగుల మీద చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం. ప్రజలు నమ్మారు. ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భావనకులు ఉన్నాయారు. మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రక్షణ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు, వాళ్ళకు భూములు ఉన్నాయి, వేరే దేశాలకు వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే, రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమ్డ్ క్లాసిఫైడ్ చేసేస్తారు, నోటీసులు కూడా ఇవ్వరు. ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష. ఏది ఏమైనా మేము చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సి అని మొదటి 5 సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం. మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం. మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం. ఇది మా చిత్తం. భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతున్న ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో గోదావరి బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజీ 175 గేట్ల నుండి 14.18 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలతో పాటు పరివాహక ప్రాంతాలు వరద నీటిలో ఉన్నాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి పలువురికి పునరావాస కేంద్రాలలో ఆహారం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అగ్ర తాంబూలం ఇవ్వడం పట్ల సిక్కోలు జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెట్టడానికి ప్రస్తుత బడ్జెట్ ఒక నాందిగా నిలుస్తుందన్నారు. మునుపెన్నడూ లేని విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రాజధాని నిర్మాణం సుసాధ్యమవుతుందన్నారు. ఉద్యోగాల కల్పన, గ్రామీణ రైతులు, పేద మహిళలు లబ్ధి పొందడానికి ఇదొక చక్కటి అవకాశమని పేర్కొన్నారు. ముసలోళ్ళకి, వృద్ధాప్యులకి పెన్షన్లు అన్నీ బాగానే ఇస్తున్నారు. ఇంత డబ్బు ఇన్ని సంవత్సరాలకి విడుదల చేయడము మాకందరికీ, పేద పెద్దలకి, మాలాట వృద్ధాప్యులు, మాలాట ముసలి వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు మీకు తెలియపరుస్తున్నామండి. నిర్మలా సీతారామన్ గారు మరి మోడీ గారు కలిసి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి గత 5 సంవత్సరాల్లో మనం అందరం వెనకబడి ఉన్నాం. ఆ విషయం చెప్పాలని ఉంది. దాన్ని కవర్ చేస్తూ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మన
కూటమి ప్రభుత్వం కూడాను చాలా స్టెప్స్ వేసుకుని వాళ్ళ ముందు మంతాలుగా ఇవన్నీ పెట్టారు. ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడాను సెంట్రల్ గవర్నమెంట్ అవన్నీ యాక్సెప్ట్ చేస్తూ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ చాలా దోహదపడుతుంది. మెయిన్ ఏంటంటే మన పెద్దలు చెప్పారు, మెయిన్ ఏంటంటే అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్లు ఇదే మనకి ఇవ్వడం. 10 ఏళ్ళు అయిన తర్వాత ఈ అభివృద్ధి కోసం 15,000 కోట్లు మంజూరు చేశారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల నిధులతో బడ్జెట్ను రూపొందించడం హర్షించదగ్గ విషయమని విజయనగరం జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశాభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధికి సానుకూలమైన బడ్జెట్ను ప్రకటించారన్నారు. భారతదేశం ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలని ఈ బడ్జెట్ అన్ని రంగాలకు న్యాయం జరిగే విధంగా రూపొందించడం జరిగింది. వికసిత ఆంధ్రప్రదేశ్, ఆత్మనిర్భర భారత్ అనే ఏదైతే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు తలపెట్టారో ఆ సిద్ధాంతాల్ని తూచా అక్షరాలు తప్పకుండా ఈ బడ్జెట్లో వివిధ పారిశ్రామిక రంగాలకి, చిన్న కుటీర పరిశ్రమలకు, అలాగే పేద బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు అందరికీ ఈ బడ్జెట్లో ప్రాధాన్యమిస్తూ ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందితే భారతదేశం అభివృద్ధి చెందుతుందనే లక్ష్యంతో ఈ బడ్జెట్ని రూపొందించడం జరిగింది. ఈ బడ్జెట్లో కేంద్రం అన్ని వర్గాలకు న్యాయం చేయడం జరిగింది. అయితే అదేవిధంగా ముఖ్యంగా కొన్ని యువతకు సంబంధించి ఎంఎస్ఎంఈలు, మన పారిశ్రామిక కారిడార్లు, అనేకమైన కారిడార్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా ఎంఎస్ఎంఈలో మనకి ముద్రా లోన్లకు సంబంధించి 10 లక్షలు ఉండేదాన్ని 20 లక్షలకు పెంచడం జరిగింది. ఇది ఎంతో ఉపయోగకరమైన పథకం అండి. ఎందుకంటే ఉచితంగా ₹1 కూడా మన జోబీలో నుంచి తీయకుండా వ్యాపారం చేయడానికి యువతకి ఎంతో మంచి అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. అది ఒకప్పుడు లాస్ట్ 2 సంవత్సరాలకు, ఇంతకుముందు రెండు ప్రభుత్వాలు కూడా మోడీ గారు 2 టర్మ్లో కూడా 10 లక్షలు ఉండే దాన్ని ఇప్పుడు 20 లక్షలకు పెంచారంటే 20 లక్షల వరకు మనకు ఎటువంటి షూరిటీ లేకుండా. కర్నూలు జిల్లా ఓర్వకల్ పరిశ్రమలకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై నంద్యాల జిల్లా వాసులు స్వాగతించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయింపు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. దాదాపుగా విభజన తర్వాత 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. దానికోసం అంటూ ప్రత్యేకంగా మోడీ గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో చొరవ చూపి 15,000 కోట్లని మంజూరు చేయడము, అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి పోలవరాన్ని అభివృద్ధి త్వరగా పునరావృతం చేయడము, అదేవిధంగా విద్యా నైపుణ్యం కోసం 1.48 లక్షల కోట్లు కేటాయించడము, అదేవిధంగా రైతుకు సంబంధించి రైతు అనుసంధానాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 1.52 కోట్ల రూపాయలను ఇవ్వడము, అదేవిధంగా మహిళల్లో నైపుణ్యం పెంచడం కోసము ముద్ర లోన్స్ 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడము. ఇలా చూసుకుంటూ పోతే దాదాపుగా 4 సంవత్సరాలలో 4 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనికి అమరావతి రాజధానికి కేంద్ర ప్రభుత్వము 15,000 కోట్లు అమలు చేశారు. అదేవిధంగా ఓరకల్ మండలానికి పరిశ్రమలు, తాగునీటి సమస్యలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే ఈ 5 ఏళ్ల లోపల పోలవరం ప్రాజెక్టు అమలు చేసి పూర్తి చేస్తే చిరస్థాయిగా పేర్లు నిలిచిపోతాయని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే రహదారులకు ప్రత్యేకంగా ఎక్కువ నిధులు కేటాయించినందుకు, అలాగే మా ప్రధానమంత్రి యోజన పథకం కిందకి కానీ, లేదంటే స్వయం ఉపాధి పథకాలకు కానీ, లేదంటే నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు రావడానికే కానీ బడ్జెట్ బాగా కేటాయించినందుకు, అలాగే మాకు ఓరకల్లు ఇన్స్టిట్యూట్కు, తర్వాత వచ్చేసి మా పోలవరం అమరావతికి బడ్జెట్ చాలా ఎక్కువ 15,000 కోట్లు కేటాయించినందుకు మేము ఎంతో అభివృద్ధి చెందాం. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. జాగ్రత్త కాస్త, మా నాన్న ఫారెన్ నుంచి తెచ్చారు. సర్వనాశనం.
ఇప్పుడు నష్టాన్ని ఎలా పూరిస్తావు? స్టాక్ మార్కెట్లో రిస్క్ మీ కెపాసిటీని బట్టి తీసుకోవాలి. ఇంకా రిస్క్ గురించి తెలిసి ఉండాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఎంతో ఆలోచించి మాత్రమే చేయాలి. అరే వా బిడ్డ, ఉండాల్సిన విధంగా ఉంది. రిస్క్ ని అర్థం చేసుకోండి. సార్ అడ్వాన్స్ 50,000 కానీ అంత క్యాష్ మేము తీసుకురాలేదు. ఇంకా ఈ రోజు బ్యాంక్ కూడా బంద్. పరిష్కారం ఉంది. డిజిటల్ పేమెంట్ తేలికైన డోస్. కానీ అరే కంగారు పడకండి. జాగ్రత్తగా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీ ఫోన్ ఇవ్వండి. మీ ఫోన్ ఇక్కడ ఉంచండి. డిజిటల్ పేమెంట్ తో లావాదేవీలు చేయవచ్చు. సులభం, సురక్షితం మరియు వేగవంతం. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఎందుకంటే ఆర్బీఐ చెప్తుంది డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు తిరిగి స్వాగతం. వరదల కారణంగా పంట నష్టపోయిన వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు గ్రామంలో ఎర్రకాలువ వరద నీటిలో మునిగిపోయిన వరి పొలాలను షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 40,000 ఎకరాలలో పంట పొలాలు నీట మునిగినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవాలని షర్మిల కోరారు. ఎకరాలకు పైగా ఇలా నీట మునిగిందని ఇక్కడి రైతులు కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టామన్నా మా పరిస్థితి ఏమిటి, చాలా మంది కౌలు రైతులు ఉన్నాము అని వాపోయారు. ఎర్రకాల్వ కూడికలు ఇంత లేక ఒక తట్టడి మట్టిని కూడా ఎత్తిపోయలేదు కాబట్టి ఇంత దారుణంగా మునిగిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలే ఉన్నారు. 5 సంవత్సరాలలో నేను రుణమాఫీ చేస్తాను అని రాజశేఖర రెడ్డి గారే మేనిఫెస్టోలో పెట్టలేదు. అయినా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రుణమాఫీతో సహా రైతుకు ఎక్కడ ఏ అవసరం ఉంటే ఆ అవసరానికి అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఎరువుల మీద సబ్సిడీ అయితేనేమి, డ్రిప్ మీద సబ్సిడీ అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు, ఏది రైతు ఏది అడిగితే అది ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు రైతు పరిస్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పరిహారం లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, పంట పండిస్తే మద్దతు ధర లేక. పాఠశాలల్లో బోధన బలోపేతమవుతుందని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ అన్నారు. కేంద్ర జాతీయ విద్యా విధానం అమలు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. కర్నూలులోని 1433 పాఠశాలల్లో ఈ నెల 22 నుంచి 29 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శామ్యూల్ దూరదర్శన్కు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శిక్షా సప్తాహ కార్యక్రమం నిన్నటి రోజున అంటే 22వ తేదీన ఘనంగా స్టార్ట్ అయింది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కూడా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. మరి ఈ రోజున పునాది అభ్యసన మరియు సంఖ్య శాస్త్రాల నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమం, అట్లా దాదాపుగా రాబోయేటువంటి 29వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించబోతున్నాం. ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చి 4th యానివర్సరీ సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇవి. ఒక రకంగా జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని పాఠశాలలు, మా దగ్గర ఉన్నటువంటి 1433 పాఠశాలల్లో కూడా విద్యార్థులకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి దాని యొక్క ఉద్దేశాలు, మరి సాధించాల్సినటువంటి గమ్యాల గురించి మరి విద్యార్థుల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించడం కోసం ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నాము. 29వ తేదీ ప్రత్యేకించి సామాజిక భాగస్వామ్య దినోత్సవం. ఎందుకంటే పాఠశాల విద్య అభివృద్ధి చెందాలన్నా, లేకపోతే ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య ఒక మంచి రిలేషన్షిప్ కానీ, లేకపోతే సరైనటువంటి విద్యా బోధన జరగాలన్నా సొసైటీలో ఉన్నటువంటి పేరెంట్స్తో కానీ, లేకపోతే సొసైటీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కానీ ఒక మంచి కోఆర్డినేషన్ అనేటువంటిది అవసరం. ఆ కోఆర్డినేషన్ సాధించేటువంటి ఉద్దేశంతో మరి 29వ తేదీన సొసైటీలో మాకు ఎవరైతే పాఠశాలకు అనుసంధానం అయి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సముచిత ప్రాధాన్యత ఇవ్వడంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, రాజకీయ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శంకర్ విలాస్ సెంటర్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో
కూటమి కార్యకర్తలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీని డబుల్ ఇంజిన్ సర్కారు అమలు చేస్తుందని తెలిపారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఆంధ్రప్రదేశ్ను ఉంచిన జగన్ విధానాలకు వ్యతిరేకంగా కూటమి పాలన సాగుతుందని ఆయన అన్నారు. కష్టాలన్నీ మేము విన్నాము, మేము దాన్ని నెరవేరుస్తాము డబుల్ ఇంజిన్ సర్కార్తో అని తెలియజేశారో దాన్ని ప్రజలు విశ్వసించి 121 సీట్లని ఈ కూటమికి ఇవ్వటం, ఈ కూటమి అభివృద్ధి పరంగా మేము ముందే చెప్పినట్టు దీపావళి జూన్ 4వ తారీఖు వస్తుందని చెప్పాము. అట్లానే ఈరోజు సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాల పాటు అభివృద్ధికి దూరంగా ఉంచి వికట హాస్యాలతో వెక్కిరిస్తూ ప్రజలను చూసిన విన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క 45 రోజుల్లోనే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఆరంభ సూచకంగా ఇవ్వటం ఈ యొక్క శుభ పరిణామం. మీ అందరం కూడా మోడీ గారికి గుంటూరులో జనసేన కూటమి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఎంత ఖర్చు అయితే అన్ని నిధులు తక్షణమే అందిస్తామని తెలియజేయడం, ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ దాకా కూడా ఎకనామిక్ కారిడార్ ఓపెన్ చేసి దాంట్లో యువతకి అవకాశం కల్పించి పరిశ్రమలకి రాయితీలు ప్రకటించడం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తూ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆనందపడుతుంది. ఇన్ని కూడా ఎన్డీఏలోనే సాధ్యం పడుతుందని ఆంధ్రప్రదేశ్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది రైల్వేలకు 9,151 కోట్లు కేటాయించామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు రైల్వే కేటాయింపులపై ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వంలో కేటాయింపుల కంటే 10 పెంచామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా 100% రైల్వే లైన్లు విద్యుదీకరణ జరిగిందన్నారు. రాష్ట్రంలో 73,743 కోట్లతో రైల్వే ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమృత్ పథకం కింద 73 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అమరావతి రైల్వే ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అమరావతిని అనుసంధానిస్తూ 56 కిలోమీటర్ల మేర 2,047 కోట్లతో ప్రాజెక్టు రూపొందించామన్నారు. రైల్వే పనులపై డీపీఆర్ను నీతి ఆయోగ్ ఆమోదించిందని, మరిన్ని అనుమతుల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామన్నారు. जो कि रेलवे ने नॉर्थ ईस्ट, उत्तराखंड, हिमाचल प्रदेश और जम्मू कश्मीर की परिस्थितियों में काम करते करते नए तरीके से सीखा है. ये मेथड बहुत ही एक स्टेबल टनल डिजाइन है. కేంద్ర బడ్జెట్లో రైల్వే శాఖకు పలు కేటాయింపులు చేసినట్లు విజయవాడ రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనంద్ పాటిల్ తెలిపారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రైళ్ల సంఖ్య పెంపు, రైల్వే ట్రాకుల విద్యుదీకరణ, కొత్త రైళ్ల నిర్వహణపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇటీవల రైలు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ను రూపొందించినట్లు వివరించారు. The union budget which was presented in the parliament by Honorable Finance Minister had a record allocation of 2.62 lakh crores capital expenditure for Indian Railways, which is the highest ever capital expenditure. Earlier, during 2013 and 14, this capital expenditure was only 28,000 crores. So as compared to that, 2,62,000 crores is almost 10 times the earlier budgets. Especially for the state of Andhra Pradesh, if we speak, the budgetary allocation is 9,151 crores. This is 10 times more than the last decade UPA government, wherein there was United Andhra Pradesh. So that time it was only around 850 crores for both Andhra and Telangana combined. Whereas now only for Andhra, the budgetary allocation is 9,151 crores. పార్లమెంటు సమావేశాలలో ఈరోజు లోకల్ సభలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆంధ్రప్రదేశ్కు నూతన రైల్వే లైన్లు కేటాయింపులు, నిర్మాణం, ఆధునీకరణకు మరమ్మతులు, అభివృద్ధి ఎంత మేరకు జరిగింది, ఎన్ని కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు ఏర్పాటు చేశారు, ఎంత మేర నిధులు కేటాయింపు చేశారనే అంశంపై అడిగిన ప్రశ్నలకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్ తమకు చాలా ప్రాముఖ్యమైన రాష్ట్రంగా పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు చారిత్రాత్మకమైన నిధులను బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. 2009-14లో యూపీఏ ప్రభుత్వం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కేవలం ఏడాదికి 886 కోట్ల మేర లబ్ధి చేకూరిస్తే
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఒక్క ఆంధ్రప్రదేశ్కు గత ఏడాది 8,406 కోట్ల కేటాయింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు. Andhra Pradesh is a very important state, and if you look at the budget allocation that has been done for the development of railways in the last 10 years, this is a historical budget allocation which has been done for development of Andhra Pradesh. I would like to place the data, sir. In the between the years 2009 and 2014, the average allocation for combined Andhra and Telangana used to be only 886 crore per year. That was the allocation in the UPA period. Under Prime Minister Shri Narendra Modi ji's leadership, the budget allocation for Andhra alone in the last financial year, the last financial year was 8,406 crore. This is ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభ్యర్థన మేరకు ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధి కోసం నిధులు కేటాయించినందుకు ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేకంగా లోక్సభ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. The Honorable Prime Minister and with the Honorable Finance Minister in the lines of Bundelkhand, sir. Sir, I have been fighting this for a long time. When I entered into the 12th Lok Sabha about 26 years back, this issue has been raised, sir. Now today, I am very happy. Yesterday in the budget itself, this has been announced, sir. I am very proud to tell to my people of Andhra Pradesh, Prakash Ondishe, that the NDA government has done this, favorable for this Andhra Pradesh state, especially by Prakash Ondishe, sir. Sir, I would like to ask the Honorable Minister, sir, the funds allocated for this, backward region development. విద్యార్థులకు, యువతకు, రైతులకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి ఈ బడ్జెట్ చాలా అనుకూలంగా ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్తో నూతన కోర్సులు, వాటి వల్ల నూతన నైపుణ్యాల కోసం యువతకి కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. देखिए, बजट तो कागज में ही लिखा जाता है, लेकिन मोदी सरकार की कल्पना है। पिछले 10 साल में हमने बजट को अमल में भी लाया है, इसलिए देश की अर्थनीति आज इस मजबूत स्थिति में है। मुद्रास्फीति की दर नियंत्रण में है, देश की फॉरेन रिजर्व बढ़ी हुई है, देश में विकास की दर निरंतर एक स्थिरता के साथ विश्व में अपना विश्वसनीयता बनाई है। इस बजट में अनेकों लोकाभिमुखी, विशेष करके युवाओं के लिए, किसानों के लिए, मध्यवर्गीयों के लिए, विद्यार्थियों के लिए अनेक कार्यक्रम को नया सोचा गया है। देश में 1,48,000 करोड़ रुपया शिक्षा पे निवेश किया जाएगा, रोजगार पे निवेश किया जाएगा, स्किलिंग पे निवेश किया जाएगा। देश में रिसर्च और डेवलपमेंट को जोर दिया गया है। देश में नया नया कृषि बीज को ले आके प्रोडक्टिविटी. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కోరారు. ఈ మన్ కీ బాత్ కోసం అనేక సూచనలు, సలహాలు అందుతున్నాయని, ముఖ్యంగా అనేక మంది యువత తమ సమాజాన్ని మార్చే లక్ష్యంతో సమిష్టి ప్రయత్నాలను పంచుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. నమో యాప్ ద్వారా కానీ, సర్వ సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.